హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. మేము ఇంతకుముందే లేసినాము. ఇంతకుముందు అంటే 1 hour అవుతుంది అనుకుంటా. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు. అంటే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే కొంచెం కాఫీ తాగుదామని చెప్పేసి అయితే కూర్చున్నాం. అండ్ నేను కొంచెం లేట్గా లేసిన ఇవాళ. చిన్ని కొంచెం ఫాస్ట్గా లేచింది మార్నింగే. బట్ నాకు కొంచెం మెలకు రాలంటే నాకు ఎప్పుడు రాదు మెలకు. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు అంతే చెప్దాం లేద్దాం అనుకుంటా, కానీ ఒకవేళ వచ్చిన అంటే మార్నింగ్ 5:30 అట్లా మెలకు అయింది. సరే ఒక 1 hour పడుకుని 6:30కి లేద్దామని చెప్పి 6:30కి కూడా మెలకు అయింది. లేవచ్చు కదా, లేవలేదు. మళ్ళీ 8:30కి లేచిన. సో అలా నేను కూడా లేపలేదు, ఎందుకంటే నైట్ ఎడిటింగ్కి లేట్ అయింది. 1 అయింది కదా నైట్, కొంచెం లేట్ అయింది. కొంచెం ఎందుకో స్ట్రెయిన్ అయినట్టు అనిపించింది కళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మైగ్రేన్ ప్రాబ్లం ఉందండి. అంటే సరిగ్గా ప్రాపర్గా నిద్రపోకపోయినా, లేకపోతే అట్లీస్ట్ కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోయినా కూడా కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి ఎవరైనా. సో ప్రాపర్ నిద్ర అయితే కంపల్సరీ ఉండాలి. కొంతమంది 8 hours సరిపోతుంది, కొంతమందికి 6 hours సరిపోతుంది. నాకు 6 hours అయినా ఒక్కొక్కసారి సరిపోతుంది. బట్ కొన్ని సిచ్యువేషన్లు అట్లా ఉండవు కదా, మంచిగానే పడుకున్నా. ఓకే, ఇంకా కొంచెం ఇలాగ అనిపిస్తున్నా. ఓకే, ఇప్పుడైతే కాఫీ తాగుదాము. మంచిగా కాఫీ తాగిన తర్వాత అండ్ నేను ఇప్పుడు ఇవాళ పడే వీడియో అయితే షెడ్యూల్ చేయాలి. నైట్ చేద్దాం అనుకున్నా కానీ నిద్ర ఇట్లా తండ్రికి వచ్చింది అన్నట్టు నైట్. సో నైటే కొంచెం సరే పడుకుందాం, మార్నింగ్ ఎట్లాగో లేస్తాం కదా, సో అప్పుడే షెడ్యూల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ కుదరలేదు. ఓకే, ఇప్పుడైతే కాఫీ చేసుకుందాం. రా నువ్వు ఈరోజు రా, షెడ్యూల్ చేస్తారా? షెడ్యూల్ చేయ టైం ఉంది, ఒకసారి రా. నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం. అంత సీన్ లేదు. ఓకే, కాఫీ అయితే పెట్టేద్దాం. ఇప్పుడు పాల ప్యాకెట్ మార్నింగ్ వచ్చింది. మేము తీసుకునే డైలీ హెల్తీ టోన్డ్ మిల్క్ అంట, అంటే హెరిటేజ్ వాళ్ళది. సో అంటే మేము నిన్న కూడా తాగినాం కదా, కొంచెం మేము అబ్జర్వ్ చేసింది అంటే కొంచెం చిక్కగా ఉన్నాయి పాలు. అండ్ పెరుగు కూడా పెరుగు కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాం అన్నట్టు. అంటే మనకి షాప్ కిందనే ఉంటుంది, ఎక్కువ దూరం ఏం లేదు. సో పెరుగు కూడా అక్కడ తీసుకొచ్చుకున్నాం. చాలా బాగుందండి అదైతే, మొత్తం ఫ్రెష్గా. అండ్ గీ కూడా నేను ఇప్పుడు గీ స్టోర్ చేసి వెళ్ళిన పక్కకు. గీ కూడా అంటే గీ మేము ఎక్కువ తినాం కానీ, బట్ ఏంటంటే అసలు ఎక్కువగా తినాం, తక్కువ. ఏదైనా స్వీట్స్కి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అయితే గీ తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే యూజ్ చేసి కాఫీ పౌడర్ కాంటినెంటల్ ఎక్స్ట్రా, అంటే నార్మల్గా బ్రూ కూడా తాగొచ్చు, కానీ బ్రూ అంతా అంటే దీనంత ఎఫెక్టివ్ అనిపించలేదు. సో కాంటినెంటల్ ఎక్స్ట్రా అయితే తాగుతున్నాము. చిన్నది తీసుకున్నాము. ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు కొంచెం పెద్దగా ఆర్డర్ పెట్టేసుకోవాలి. ఇది 50 grams 120 rupees ఉందండి. 50 grams 120 rupees. ఓకే, ఇప్పుడైతే మంచి కాఫీ, స్ట్రాంగ్ కాఫీ తాగిన తర్వాత వీడియో షెడ్యూల్ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు నేను చేస్తామంటే చిన్ని వద్దు నువ్వు రా అని అందుకే వీడు వచ్చిన. అంటే లేచిన వెంటనే మనం కాఫీ తాగుతాం కదా, తాగితే అప్పుడు కొంచెం మాట్లాడడానికి వస్తుంది. ఇప్పుడు కొంచెం 4 గంటల మడతలు పడుతుంది, సరిగ్గా మాట్లాడడానికి వస్తలేదు. నిజంగానే నిద్ర అవుతున్నది నాకు ఇవాళ. అండ్ నేను ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి ర్యాపిడ్ ట్యాక్స్ నుంచి తీసుకున్నాను. అంటే ఆటోమేటిక్గా మనము చూపిస్తాం. ఇలా ట్యాక్స్ అని వచ్చేసి నేను ఇవే పెట్టేస్తున్నాను. దీంట్లో కొన్ని మనకి అవసరం ఉన్నాయి ఉంటే ఉంచుకొని మిగతానే తీసేస్తే సరిపోతుంది. మన వీడియో అయితే అప్లోడింగ్ అయిపోయింది. అండ్ చిట్టి ఆడు రెడీ, కాఫీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా తాగుదాం. అండ్ ఇప్పుడు మనకు అప్లోడ్ చేసే వీడియో అయితే ఇదే అండి. కాఫీ ఇది నాది, ఎందుకు నేను ఎక్కువ తాగుతుంది. ఓకే, వెయిట్ ఒకసారి నేను బ్లాగ్ చెక్ చేస్తాం. మేము చెక్ చేసిన తర్వాత మాట్లాడతాం. టైం వచ్చేసి అయితే 11:30 అవుతుంది. సో మేము కాఫీ తాగేసి టిఫిన్ చేసేసినాం. అండ్ ఇప్పుడు ప్లాన్స్ ఏంటంటే బజ్జు వచ్చేసి ఎడిటింగ్ చేస్తుంది. అండ్ నేనైతే ప్రజెంట్ సాంగ్స్ చూస్తున్నా. అంటే షార్ట్స్ వీడియోస్ చేద్దామనేసి కొన్ని సాంగ్స్ చూస్తున్నా. అంటే నార్మల్గా రోజు కొంచెం తొందరగానే షూట్ చేసుకుంటాం, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎడిట్కి టైం పడుతుంది.
సో అందుకనేసి తను ఎడిట్ చేస్తుంది అండ్ నేనైతే సాంగ్స్ చూస్తున్నా షార్ట్స్ కోసం. అండ్ ఒక 1 hour or 1.5 hour తర్వాత ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత డ్యాన్స్ అంటే షూట్ తీసుకుంటాము. సో అదైతే చూడండి. అంటే నిన్న తీసిన వ్లాగ్ అంతా ఇప్పుడైతే ఎడిటింగ్ అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఈవినింగ్ అయితే తీసేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఒక 2 లోపు అయితే ఒక షూట్ అయితే కంప్లీట్ చేసుకోవాలనుకుంటాం. షార్ట్ వీడియో అది కూడా. అంటే నిన్న 2 songs చేద్దాం అనుకున్నాం కానీ నిన్న టైం అసలు కుదరలేదు. కొంచెం ఎడిటింగ్ అంటే కొంచెం వర్క్ ఉండే కదా. సో ఇప్పుడు ఒక 2 songs అన్న చేద్దాం మినిమం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఈవినింగ్ అయితే ఒక షార్ట్ వీడియో అయితే పడాల్సిందే. సో దానికోసం అని చెప్పేసి సాంగ్స్ అయితే వెతుకుతున్నాము. ప్రాక్టీస్ వీడియో కూడా చూడండి మీరు. ఓకే, నాకు సాంగ్ నచ్చింది. సో వీఆర్ ట్రయింగ్ దట్ వన్. ఓకే, వెయిట్. డ్రెస్సింగ్ అయితే చేయించుకొని కొంచెం రెడీ అండి. పెన్సిల్ వేసుకున్నామంటే నార్మల్గా రెడీ అయిపోయి షార్ట్స్ అయితే ఇద్దాం అనుకుంటాం. ఇప్పుడైతే 3 షార్ట్స్ అయితే అయిపోయినాయి. అండ్ మధ్యలోనే అమ్మ కాల్ చేసింది, కొంచెం మాట్లాడినాము. సో అందుకే కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇవాళ బ్లాగ్ చూసి బ్లాగ్ పెట్టినాము చూడండి, ఒకవేళ చూడకపోతే. ఓకే, ఇప్పుడైతే రెడీ అవుతాం. రెడీ అయిన తర్వాత మంచిగా వంట చేసుకొని ఇద్దాం. ఆకలి ఇప్పుడు ఏంటం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వేసుకున్నాము వంట టైం బట్టి. మనం ఇప్పుడు షూట్ అయిపోయేసరికి ఇప్పుడు మనకి టైం ఎంత అవుతుందంటే 12:32 అవుతుంది. 2 అవుతుంది. షూట్ అయ్యేసరికి 2:30 అవుతుంది ఈజీగా. అంటే మేము రెడీ అయ్యి 3 songs అనుకున్నాం కదా. సో 3 songs ముందే పెట్టేసుకుంటే కొంచెం 2 days ఫ్రీ ఉండొచ్చు అని చెప్పేసి. రేపు సండే కాబట్టి సో ఇంకా మంచిగా ఫ్రీ ఉండొచ్చు. రేపు ఇంకా షూట్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం. వాళ్ళు వచ్చినప్పుడు మాల్కి వెళ్ళినాము, నేను అక్క చెల్లి. అప్పుడు మేము కొన్ని 2 స్టెప్స్ అయితే తీసుకున్నాము. అండ్ 2 tops అయితే ఆర్డర్ పెట్టుండే, అవి అయితే వచ్చేసినాయి. సో అవి ఏంటి అని చెప్పేసి చూపిస్తా. ఒక 2 tops ఏమో అమెజాన్లో తీసుకున్నాము. అంటే అమెజాన్లో జస్ట్ ఆఫర్ వస్తున్నప్పుడు తీసుకున్నాము. అండ్ 2 ఈ స్టక్స్ ఏమో అక్క నేను చెల్లేమన్నాము. అంటే ఆవాలు వచ్చింది లాస్ట్ వీక్లో. సో అప్పుడు తీసుకున్నాం ఈ స్టక్స్. ఇవి బాగా అనిపించినాయి మీకు. ఓకే, ఇది 3/4 హ్యాండ్స్ వచ్చేసింది. అండ్ బటన్స్ ఇట్లా చిన్నగా వచ్చినాయి. అండ్ ఇది చిన్ని కోసం తీసుకుంది. అండ్ ఇదేమో నా కోసం తీసుకున్నాను నేను. అంటే ఇది మా అక్కకు నచ్చింది. ఫస్ట్ చూడంగానే ఇది బాగుందని చెప్పేసింది. అంటే అక్కనే సెలెక్ట్ చేసింది, మా అక్కనే సెలెక్ట్ చేసింది. ఇవి జస్ట్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. అండ్ ఇదేమో నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదేది నాకు వస్తుందా? నాకు ఎక్సెల్ పెడితే స్మాల్ వచ్చింది. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఇది నాకు స్పెషల్గా నచ్చింది. అంటే నార్మల్గా మల్టీ కలర్ టీషర్ట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. బట్ ఇది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు నచ్చిందంటే ఈ హ్యాండ్స్ ఇక్కడ ఎలాస్టిసిటీ ఎట్లుందో. అండ్ ఇది టాపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్ని కోసం తీసుకున్న టాపు. ఈ హ్యాండ్స్ ఏమో ఎల్బో వరకే వస్తాయి మనకి. అండ్ ఈ హ్యాండ్స్ వచ్చేసి కొంచెం ఎక్కువనే ఉన్నాయి, 3/4 హ్యాండ్స్ ఇవి. ఇప్పుడైతే ఇవి వేసుకుందాం అనుకుంటున్నాము ప్రజెంట్. వీటికి నేను నార్మల్గా ఈ స్ట్రక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మంచి ఏదైనా లాంగ్ అంటే ఫ్లోరల్ టాప్స్ ఉంటాయి కదా, లాంగ్ టాప్స్. సో వాటి మీద స్టైలింగ్ ఇద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు తీసుకుంటే కనుక రెడీ అయ్యి వస్తాం గైస్. అండ్ చిన్ని డాడీతో అయితే మాట్లాడుతుంది ప్రజెంట్. సో అందుకే నేను కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా గైస్. ఓకే, ఒక 2 songs అయితే అయిపోయినాయి. ఇంకొక సింగిల్ సాంగ్ అయితే అయిపోతుంది. అండ్ మధ్యలో ఎందుకు ఇంత గ్యాప్ అంటే చాలా టైం తీసుకున్నాం. యాక్చువల్గా 1 hourలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కానీ మధ్యలో అమ్మ కాల్ చేసింది, డాడీ కాల్ చేసారు. ఇప్పుడు అంటే నేను తీసుకోవాల్సిన క్లిప్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు చిన్ని ఉన్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ 2 clips అయితే ఒక షార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడైతే టైం 3 అవుతుంది అండ్ షూట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు టీ తాగుతావు నువ్వు? ఓకే, టీ తాగుదాం. ఎందుకంటే మార్నింగ్ కాఫీ తాగేసినాం. సో ఇప్పుడైతే టీ తాగేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం హెడేక్ వస్తుంది. సో కొంచెం చాయ్ తాగుదాం, టీ తాగుదాం. టీ తాగిన తర్వాత వంట చేసుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మేము చేసుకోలేదు. ఫ్రూట్స్ ఉండే తినేసినాం. ఎందుకు తినబుద్ధి కాలేదు, ఎందుకంటే ఎగిరి ఉన్నాం కదా అందుకనేసి. అండ్ బజ్జీ వచ్చేసి వీడియో ఎడిట్ చేసుకోండి. అసలు డే మొత్తం ఎడిట్ అయిపోతుంది. ఈ వ్లాగ్స్
ఈ షార్ట్స్ వల్ల మొత్తం ఎడిట్ దగ్గరనే కూర్చుంటాను. మళ్ళీ హెడేక్ అయితే వస్తుంది కదా. అంటే కొంచెం మంచి రెడ్లీ కాఫీ కాఫీ అనిపిస్తుంది బాబు. అది టీ కాఫీ కాదు టీ తాగుతున్నాము. అండ్ అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అంటే మామూలుగా ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్ జ్యూస్ అండ్ ఫ్రూట్స్ అయితే తిన్నాము. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంచిగా వంట అయితే చేసుకుంటాం. ఇది కంప్లీట్ చేసి ఫస్ట్ చికెన్ చిల్లీ వేస్తాను నేను. తర్వాత అయితే హెడేక్ వస్తుంది బాగా. అయితే మీకు డౌట్ రావచ్చు తనే ఎందుకు అక్కడ కనబడుతుంది అని. సో నాకైతే ఎడిట్ రాదు. ఒకసారి ఏం చేసినామంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లనే ఎడిట్ చేస్తా ఉంటే సరే నేను కూడా నేర్చుకుంటా అని కూర్చున్నా. ఒక 1 hour కూడా కూర్చోలేదు. ఏమంటారు తలను వచ్చుడు అంతా ఏమో. అప్పటి నుంచి ల్యాప్టాప్ నాన్ స్టాప్గా చూడడం అయితే లేదు. అందుకనేసి పాపం తనే చేస్తూ ఉంటుంది ఎడిట్ మొత్తం. అండ్ నేను ఏం లేదు పక్కకు కూర్చొని ఒర్రిస్తూ ఉంటాను అంతే. ఇంకేం కాలేదు. ఇంతకుముందు అది జస్ట్ అయిపోయింది అట్లా. షూట్ ఒక 1 hour అన్నాం కానీ 1.5 hour తర్వాత అయిపోయింది. కానీ ఆ ఎగిరేసరికి తినబుద్ధి కాలేదు. సో నైట్ కోసం అనేసి ఇప్పుడైతే వంట చేసుకోవాలి. ఓకే గైస్, టైం అయితే ఇప్పుడు 6 అవుతుంది. సో ఇప్పుడైతే మేము వంట చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ మేము ఐటీలోకి వెళ్ళినప్పుడు ఈ మిర్రర్స్ అయితే తీసుకున్నామండి. ఇది ఫిట్ చేసిన తర్వాత అయితే వంట చేసుకుందాము. ఇది ఒకటి. సో ఇప్పుడు ప్లేస్ చూడాలి, ఇవి రెండు ఎక్కడ పెడదామని చెప్పేసి. ఇక్కడ పెట్టుకో అంటే ఇక్కడ నుంచి మనకి సన్లైట్ వస్తుంది. సో ఇక్కడ పెట్టుకుంటే కనుక క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, మనకి ఇలా వస్తుందండి. చూపి బాగుంది. అంటే ఇక్కడ బాటమ్ దగ్గర ఒకటి, ఇక్కడ టాప్ ఒకటి పెట్టేసుకొని మనము ఇక్కడైతే స్టిక్ చేసుకోవాలి. బట్ నేను ఏమనుకుంటున్నా అంటే చూపెట్టు ఇట్లా 1/2 పెడదాము అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మన హైట్కి తగ్గట్టుగా అనిపించాలి కదా. ఎందుకంటే ఇదంతా మరీ వెయిట్ లేదు కదా. జస్ట్ ఓకే 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 సెట్. బతకే మాకి జరుగుతుందని చెప్పేసి అయితే ఇప్పుడు మేము తోటకూర అయితే తీసుకొచ్చుకున్నామండి. జస్ట్ అట్లా వెళ్ళొచ్చినాము. అంటే ఇంకా పెరుగు కోసం వెళ్ళినాము. కానీ ఆ పెరుగు అంటే ఇక్కడ పక్కకే మార్కెట్ ఉందని తెలిసిన తర్వాత తోటకూర అండ్ మిర్చి అయితే తెచ్చుకున్నాము. సో తోటకూర ఏం చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడు తోటకూర చేసుకుందాం. తీయడానికి టైం పడుతుంది. చేసిన తర్వాత అయితే కలుద్దాం ఓకేనా. ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఇదంతా అంటే ఉడకబెట్టి అదంతా చేసేసరికి. సో ఉడికే వరకు కొంచెం వెయిట్ చేసి తర్వాత కలుద్దాం. ఓకే వంట అయితే అయిపోయింది. ఒకటి అనుకుంటే ఒకటి అయింది. అంటే తోటకూర పెసరపప్పు 2 అయితే చేసుకున్నాము. ఇది తోటకూర అండ్ ఇద్దరికి సరిపోతుందని చెప్పేసి చేసుకున్నాము. అండ్ రేపు మళ్ళీ వేస్ట్ అవ్వద్దని చెప్పేసి పెసరపప్పు కొంచెం ఎక్కువనే వేసేసింది. తిన్న తర్వాత అయితే కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసేసుకొని పడుకోవడమే. అండ్ రేపు కాదు మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఏం చేస్తాం ఆలోచించాలి తిన్న తర్వాత, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత. ఓకే బాయ్.